అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిఎస్డిఓ రాజరాజేశ్వరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రసాద్ గారు ఎవరున్నారు? ఓకే, మీ అందరూ కూడా మీ యొక్క కుడి చేతి పైకి ఎత్తండి. రైట్ సైడ్ రైట్ హ్యాండ్ మీరు అందరూ కూడా 45 సాంద్రుడు తెలుగువారి గౌరవాన్ని, సత్తాని అమెరికాలో గత 40 సంవత్సరాలుగా చాటు చెబుతున్నటువంటి శోధనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు తెలుగు జాతిపై, ఆంధ్రప్రదేశ్పై ఉన్నటువంటి ప్రేమతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి ఒక కబడ్డీ స్పోర్టుని గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్లేయర్స్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తీసుకువెళ్లే విధంగా ఈ విధంగా పోటీలు నిర్వహించడం, ఇందులో ఉన్నటువంటి మంచి ప్లేయర్స్ని ఒక టీం లాగా తయారు చేసి ఇండియా తరపున ఆడిచ్చే విధంగా ప్లాన్ చేసినటువంటి విధానం, దానన్నిటికీ మమ్మల్ని ఈ రోజున పిలవటం చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం. కబడ్డీ అనేది ఒక యూనిటీకి, ధైర్యానికి, స్ట్రాటజీకి సంబంధించినటువంటి గేమ్. ఈ గేమ్లో అందరూ కూడా టీమ్ స్పిరిట్ తోటి ఆడి చక్కగా అందరికీ, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా ఒక ప్రైడ్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కొంచెం వెనకబడిపోయినాయి. అలా కాకుండా ఆ రోజుల్లో చెడుగుడు అని పిలిచినా, ఈ రోజున కబడ్డీ అని పిలిచినా, ఇవన్నీ గ్రామీణ క్రీడలవి. ఈ క్రీడలను మళ్ళీ పునరుద్ధరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందాక మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా మరి ఇవన్నిటిని కూడా మీరు బాగా ఉండి, నిష్ణాతులుగా ఉండి, మరి ఇండియా తరఫున కూడా మీరు వెళ్ళి ఆడే లెవెల్కి మీరు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.